మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీహిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. కేరళ శబరిమల సహా అన్ని మతపరమైన ప్రార్థనా మందిరాల్లో లింగ వివక్షతకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లపై ఏప్రిల్ 7 నుంచి తుది విచారణ ప్రారంభించనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. 9 సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్లను విచారిస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇవాళ తెలిపింది. 9 మంది సభ్యులను సీజేఐ ఎంపిక చేయనున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్ 22న విచారణను ముగుస్తామని, మార్చి 14 తేదీ కల్లా అన్ని పక్షాలు తమ రాతపూర్వక వాదనలను దాఖలు చేయాలని నిర్దేశించింది. శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలంటూ దాఖలైన పిటిషన్లకు కేంద్రం మద్దతిస్తున్నట్లు విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. అనంతరం శబరిమల తీర్పును రివ్యూ చేయాలన్న పక్షాల తరపున కృష్ణకుమార్ సింగ్ ను నోడల్ న్యాయవాదిగా సుప్రీం నియమించింది. తీర్పు రివ్యూ అవసరం లేదంటున్న పిటిషనర్ల తరపు షష్వతి పారిని నోడల్ కౌన్సిల్గా నియమించింది.